పోలికగా మనం నడుచుకోవాలన్నమాట. హల్లెలూయా. చూడండి, మన గురించి అర్పణగా బలి అయ్యాడంట ఆయన. మన గురించి బలి అయిన దేవుడు చూడండి, అంత మంచి దేవుడు మనం కలిసి ఉన్నాం కదా. అంత ఉన్నతమైన దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు ఎలా ఉండాలండి? అలాగే హల్లెలూయా. చూడండి, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలంట. మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అభద్రత కానీ లోభమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదంట మనం. హల్లెలూయా. చూడండి, దేవుడు నమ్ముకుని బిడ్డలు అంట, ఆయన రక్తంలో కడిగిన బిడ్డలు ఎలా ఉండాలంట? మనలో జాగ్రత్తమే కానీ అభద్రత కానీ అసలు ఏమి కూడా ఉండకూడదంట. ఆ పేరు కూడా మన నోట్లోకి రాకూడదంట. చూడండి, మన నోరు దేవుడు ఆశీర్వించిన నోరు. మనకు దేవుడు నోరు ఇచ్చాడంటే ఎందుకంటే ఆయన పాటలు పాడడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన వాక్యం ధ్యానించడానికి, మన నోరుతో దేవుడి వాక్యం మనం ప్రార్థన చేయడానికి నోరు ఇచ్చాడనమాట. అందుకనే హల్లెలూయా. చూడండి అనండి, మీలో జాగ్రత్త కానీ ఏ విధమైన అభద్రత కానీ లోభమే కానీ వాటి పేరైన ఎత్తకూడదంట. మనం అసలు ఏ పేరు కూడా ఎత్తకూడదంట. చూడండి, అసలు ఎవరి గురించి కూడా మనం ఎత్తకూడదు. అలాంటి అపవిత్రమైనవి అసలు జాగ్రత్తమైనవి ఏమి ఎత్తకుండా మనం ఎలా ఉండాలంట? ఇదే పరిశుద్ధులకు తగినదంట. దేవుడు బిడ్డలకు తగినదంట. ఆ పేరు ఎవరు ఎత్తకుండా మనం చూడండి, ఎవరు ఎలా వెళ్ళిపోతాం మనకెందుకు? మనం బతిగా ఉంటే మనం చాలంటే హల్లెలూయా. కానీ అలా పాపంలో పడిపోయి అలా చూడండి, దేవుడు మార్గంలో నడవకుండా శాతం మార్గంలో నడిపోయారనుకో, మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు తెలుసుకుని వాళ్ళ శాతం మార్గంలోకి వెళ్ళిపోయారనుకో, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలండి. ఆ ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించి అలా మారుతారనమాట. హల్లెలూయా. చూడండి, దేవుడు తెలియకుండా పాపంలో పడినోళ్ళు పాపం చేస్తే అలా చూడండి, తెలియకుండా చేసింది అది వేరు. దేవుడు తెలుసుకుని ఆయన రక్తంలో కడిగి, ఆయన రక్తంతో కడిగి ఆయన రక్తంలో మనం శుద్ధీకరించి మనం చేస్తే అది చాలా పాపం అండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎన్నిసార్లు క్షమించాడండి? తెలియనప్పుడు చేస్తే క్షమిస్తాడు, తెలిసి తప్పు చేసినా మళ్ళీ క్షమిస్తాడండి. దేవుడు క్షమించే దేవుడు అన్నప్పుడు, దేవుడు నేను తప్పు చేశాను కదా, మనం అంతమాటు మనం పాపం చేసేసి తప్పు చేసేసి మళ్ళీ అంతమాటు క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తాడండి? క్షమించడం. హల్లెలూయా. చూడండి, అందుకని మన నోట అంతా కూడా అయ్యంట పరిశుద్ధులు తగదంటండి. హల్లెలూయా. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసక్తులను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవంట. హల్లెలూయా. మన నోట్లో బూతు మాటలు రాకూడదంట, పోకిరి మాటలు రాకూడదంట. సరసత్తులు మాటలంటే చూడండి, సరసత్తులు మాటలంటే సరసలుగా మాట్లాడుకుంటాం. పోకిరి మాటలు బూతు మాటలు ఏం మనకు రాకూడదంట. పరిశుద్ధాత్మ దేవుడి సాయంత్రం మనం మాట్లాడాం కదా, ఎవరు అని మీకు తగవంట. అవి మనకి మనం దేవుడిని నమ్ముకుని బిడ్డలు తగవండి. చూడండి, దేవుడిని నమ్ముకున్నా సరే వాళ్ళ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడతారు, వాళ్ళ ఇష్టానుసారంగా నోరు. అందుకని మన నోరు ఆశీర్వించిన నోరు మాట. మనం నోరుతో ఆశీర్వచనమే పలకాలి కానీ శాపవచనాలు పలకూడదు అనమాట. హల్లెలూయా. చూడండి, మన నోరుతోటి చూడండి, మనం ఎవరినైతే చెప్పించినా మన నోరుతో దేవుడు ఆశ్రయించిన నోరు కాబట్టి నువ్వు అలాగ అయిపోతావు అంటే అలాగే అయిపోతావు. చూడండి, అది నీకు జరగదంటే అది జరగదు. కానీ అలా కాకుండా మనం ఏంటి, దేవుడు పలికించబడ చూడండి, అది నీకు తగదు. వ్యభిచారులైనను అపత్రులైనను విగ్రహాలు ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుడి యొక్కయు రాజ్యాలకు హక్కుదారులు కారంటారు. చూడండి, హక్కుదారులు కారంట. వ్యభిచారులు అపవిత్రాత్మలు విగ్రహారాధకులు లోబిలు క్రీస్తు యొక్క దేవుడి యొక్క రాజ్యములకు హక్కుదారులు కాదంటారు. చూడండి, విగ్రహాలు ఏంటి, లోబులేంటి, దొంగతనం చేసేవాళ్ళు ఏంటి, వ్యభిచారులు ఏంటి, చూడండి, బూతు మాటలు ఆడేవాళ్ళు ఏంటి, అబద్ధం మాటలు ఆడేవాళ్ళు ఏంటి, ఇలా ఎవరు నన్ను దేవుడి రాజ్యం వారసులు కాదంటండి. హల్లెలూయా. మనం ఎంత రక్షించబడినా చూడండి, ఎంత దేవుడికి ఎన్ని కానుకలు ఇచ్చినా, దేవుడికి ఎంత దర్శన భాగాలు ఇచ్చినా, దేవుడి సన్నిధిలో మనం ఎంత ప్రార్థన చేసినా కానీ ఇవన్నీ ఈ లోపాలన్నీ మనలో ఉంటే అవి దేవుడికి హక్కుదారులు కాదండి. హల్లెలూయా. చూడండి, అవన్నీ చూడండి ఏమంటారు, హక్కుదారులు కాదు. సంగతి మీకు నిశ్చయంగా తెలియను, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడు, ఎట్టి క్రియల వలన దేవుడు ఉగ్రత అవిధేయత వారి మీదకి వచ్చినట్ట. హల్లెలూయా. చూడండి, ఏంటట, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన
దేవుడు ఉగ్రత అవిధేయత మీ మీదకి వచ్చిన కనుక మీరు అట్టి వారిలో పాలువారే ఉండకూడదంట. అలాంటి వాళ్ళ మీద దేవుడు ఉగ్రత వస్తుందంట. అలా చేసే వాళ్ళకంట మనం వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి సహకారిగా మనం చేస్తే వాళ్ళు కూడా మనం పాలువారు అవుతామంట. హల్లెలూయా. చాలా మంది విగ్రహాలను చేసుకుంటారు, పనికి వెళ్తారు. పనికి వెళ్ళినప్పుడు మనం రక్షణ తీసుకున్నప్పుడు విగ్రహాలు దాంట్లో సహాయం అది చేతమే కదండి. వాళ్ళ ఇంటికి పనికి వెళ్తాం చేయకపోతేని ఆ విగ్రహాలు దాంట్లో మనం పాల్గొన్న వాళ్ళతో పాల్గొన ఉన్నట్ట. అది దేవుడికి ఇష్టమైన పని కాదంటే. హల్లెలూయా. చూడండి మనం ఎలాగ నమ్మకంగా భయభక్తులు కలిగి యథార్థంగా చూడండి వాళ్ళలో సరే మోసపు మాటలు కూడా మనం వాళ్ళలో దేంట్లో కూడా సాయం చేయకూడదు అంటుంది. ఇప్పుడు దొంగతనానికి వస్తాడు ఒకరు, మన దారంటే వెళ్తా ఉన్నప్పుడు మనం ఇద్దరిలో వెళ్తాము కదా, ఓ ములక్కాడ చెట్టు లేకపోతే ఏ జామకాయ చెట్టు కనపడుతుంది. అందులో ఒకరికి వస్తుంటే నువ్వు కోసే పర్లేదని మనం సపోర్ట్ వాళ్ళకి ఇవ్వకూడదు. ఆ కోసే వాళ్ళు ఏమనాలి, మనం అది తప్పు కొయ్యకూడదు, అది దొంగతనం చేయకూడదు. దేవుడు మనకి ఏం చెప్పాడు, మనం కొయ్యకూడదని ఏం చెప్పాలి, ఆ పక్కలకు మనం చెప్పామనుకో వాళ్ళలో పాల్గొనదు కాదు. ఇప్పుడు మనం కోసేమని సపోర్ట్ చేస్తే వాళ్ళలో మనం కూడా అది మనకు తగదంట. హల్లెలూయా. చూడండి అది దేవుడికి ఇష్టమైన పని కదంట. చూడండి దేవుడు ఉగ్రత అవిధేయుల వరకు వచ్చును గనుక మీరు అట్టి వారిలో పాలువారే ఉండకూడదు. మీరు పూర్వమందు చీకట్లో ఉండేది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగులో ఉన్నారంట. దేవుడికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాం, మనం చీకట్లో ఉన్నాం. ఇప్పుడు అందుకని ఇప్పుడు అందరూ ఏం చేస్తారంట, చీకట్లో ఉన్న వాళ్ళు అందరినీ ఇప్పుడు డిసెంబర్ నెల ఏంటి గొప్ప వెలుగులో దేవుడు తీసుకొచ్చాడు అనమాట. హల్లెలూయా. చూడండి మన చీకటి బ్రతుకులోంచి మనం చీకట్లో ఉండి మనం పాపంలో ఉండి చీకటి బ్రతుకులో ఉన్న మనల్ని దేవుడు వెలుగులో తీసుకొచ్చాడు కాబట్టి మనం వెలుగు సంబంధంగా ఉండాలి, చీకటి సంబంధంలో ఉండకూడదండి. హల్లెలూయా. వెలుగు సంబంధంలోకి వచ్చి కూడా మళ్ళీ చీకటి సంబంధంలోకి వెళ్ళిపోతున్నారు. అలా ఉండకుండా మనం ఎలా ఉండాలంట, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఆత్మతో మనం నింపబడిన, ఆయన ఆత్మతో మనం నింపబడినప్పుడు మనం కూడా పరిశుద్ధులు తగినట్లుగా దేవుడు ఎలా నడమన్నాడు అలా నడిస్తేనే దేవుడికి ఇష్టమైన కార్యాలు చేస్తామంట. హల్లెలూయా. అందుకే ప్రభువునందు మనం వెలుగులో వెలుగు చూడండి, వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుతున్నదంట. హల్లెలూయా. వెలుగు సంబంధం మనం ఉంటే ఏం చేస్తుందంటే మంచితనము నీతి సత్యము చూడండి మంచితనము ఉంటుంది. అన్ని దేవుడు వెలుగులో మనం ఉన్నామనుకో ఎవరికైనా మంచి పని చేయాలన్నా ఎవరితోటైనా మనం మంచిగా మాట్లాడతాం. చూడండి అది సత్యమైన మార్గంలో మనం నడుపుతామాట వెలుగులో ఉంటే. హల్లెలూయా. చూడండి ప్రతి మనం ఎలా ఉండాలంట, దేవుడికి ఇష్టమైన మార్గంలో మనం నడవాలంట. చూడండి వాటిలో కనపడు కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధులుగా నడుచుకోవాలంట. హల్లెలూయా. దేవుడికి ఇష్టమైనది ఇప్పుడు మనం ఇంట్లో మన పిల్లలకి మన భర్తకి నచ్చిన కూర వండుతామా నచ్చని కూర వండుతామా, అందరూ తిన్న కూరే వండుతాం. అది పిల్లలు భర్త తినకుండా వండితే అది ఎవరు తినాలి, మనం ఒకరిమే తినాలి. అందరికి నచ్చిన కూర అయితే అందరూ తింటారు. హల్లెలూయా. అలాగే దేవుడికి చూడండి ఇక్కడ ఎంత మంచి కనుక ప్రభువుకి ఏదో ప్రీతికరమైందో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల వల్ల నడుచుకోవాలంట. అయ్యో దేవుడికి ఇష్టమైన పని ఏంటో, నేను దేవుడికి ఇష్టమైన పనిగా చేస్తున్నానా, దేవుడికి ఇష్టమైన మాటలు మాట్లాడుతున్నానా, లేదా దేవుడికి ఇష్టమైన నేను దేవుడికి ఇష్టంగా నేను ప్రవర్తిస్తున్నానా అని మనం పరిశీలించి అలా మనం వెలుగు సంబంధులుగా మనం నడుచుకోవాలంట. హల్లెలూయా. చూడండి చీకటి సంబంధాలు ఎప్పుడు చీకటిలోనే ఉంటారండి. అలా ఎంత వాక్యం విన్నా వాళ్ళ ఎంత ప్రార్థన చేసినా చూడండి అలా ఎంత బోధించినా ఎంత విన్నా కానీ ఆ చీకటి సంబంధులు చీకటిలోనే ఉంటారు. దేవుడు మనల్ని అందరినీ ఏం చేస్తాడో, నరకంలోకి వెళ్ళకూడదు, మనం పాపంలోకి వెళ్ళకూడదు, మనం వెళ్ళకూడదని దేవుడు మనల్ని వెలుగులోకి తీసుకురావాలని చూసినా చూడండి ప్రతి దాని స్వభావం ఎలా బురదలో వెళ్ళాలనుకుంటుందో అలాగే ఈ చీకటి సంబంధాలు కూడా ఆ చీకటిలోనే వెళ్ళాలనుకుంటారు. హల్లెలూయా. చూడండి వెలుగులోంచి వెలుగుగా ఉంటేనే రోడ్డు అంట మనం సురక్షితంగా ఇంటికి రాగలుగుతాం. వెలుగులోకి వెళ్ళకుండా చీకట్లో రావాలంటే ఎలా వస్తాం, రాలేం. ఏ డొంకలో పడిపోతామో ఏ గోతులో పడిపోతామో లేకపోతే దేన్నైనా గుద్దేస్తాం. ఇప్పుడు సుబ్బలక్ష్మి గారు ఉన్నారు, ఆవిడ తడుకుంటా చూడండి ఎలా వస్తున్నారు, నాకు ఏదైనా గుద్దేస్తుందేమో ఏదైనా తగులుతుందేమో అని అలా పట్టుకుంటూ వస్తున్నారు చూడండి. అలా మనం కూడా అంధకారంలో ఉండకుండా మనం దేవుడు వెలుగులో మనం ఉన్నాం కదా.
అలా వెలుగులో మనం నడవాలన్నమాట. ఇంకో చూడండి, హల్లెలూయా. చూడండి, ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటయు అవసరమైనవి ఉన్నది. సమస్తం ఖండింపబడిన వెలుగు చేత ప్రక్షించబడింది ఏదో అది వెలుగు కదా. అందుచేత నిద్రించుతున్న నువ్వు మెలుకొని మృతుల్లో నుండి లేసే క్రీస్తు నీ మీద ప్రక్షించునని ఆయన చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. చూడండి, మృతుల్లో నుండి మన గురించి దేవుడు లేచాడంటండి. మృతుల్లోంచి మనం లేచినప్పుడు మనం ఎలా ఉండాలంట? దేవుడు సంబంధాలుగా ఉండాలంట. దేవుడికి ఇష్టమైన మార్గంలో మనం ఉండాలంట. దేవుడికి ఇష్టమైన మార్గంలో మనం నడుచుకుంటే ఏది మంచిదో ఏది చేద్దో మనం గ్రహించాలన్నమాట. అయ్యి నేను అది చూస్తున్నాను కదా, చూడొచ్చో లేదు, నేను ఆ మాట మాట్లాడుతున్నాను కదా, ఆ మాట మాట్లాడొచ్చో లేదు, లేదా నేను పలానా దుక్కుకి వెళ్తున్నాను, వెళ్ళొచ్చో లేదు అని అన్నీ మనం పరిశీలించాలట. నేను చేసే పని అంతా దేవుడికి ఇష్టమైందో కాదని అన్నిది పరీక్షించట. మనం ఆయన ఏం చెప్పాడో అటువంటి నెట్టుకునే మనం ఎలుగుగా ఉంటాం, ఎలుగు సంబంధంలో మనం ఉంటామట. హల్లెలూయా. చూడండి, అందుకనే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు 15లో. చూడండి, దినములు చెడ్డవే కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకునండి. అజ్ఞుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోవాలంట మనం. హల్లెలూయా. చూడండి, చెడ్డ దినాలు మంచి దినాలండి, మంచి దినాలండి. ఎన్ని చెడ్డ దినాలు, ఇప్పుడు భయంకర రోజులండి. చూడండి, ఎవరో దేవుడు మాట వినకుండా చూడండి ఎంతమంది చూడండి యాక్సిడెంట్ల వల్ల, ప్రమాదాల వల్ల ఎంతమంది చనిపోతున్నారు. ఇచ్చే అందుకే దినాలు చెడ్డవి కనుక మీరు సమయం పోనివ్వకుండా సద్వినియోగం చేసుకొని అజ్ఞానాల వల్ల కాక జ్ఞానాల వల్ల నడుచుకోవాలంట. చూడండి, ఈ దినాలన్నీ గతించిపోతున్నాయి కదా. అందుకని మనం ఎప్పుడు సమయం ఉందో, ఏ సమయం అసలు మళ్ళీ రేపు పొద్దున చూద్దామో లేదో మనకు తెలియదు. అందుకే సమయం పోనివ్వకుండా అంటే ఎప్పుడు ప్రార్థన ఉండాలో, ఎప్పుడు బైబిల్ చదువుకోలో, ఎక్కడ వాక్యం వినాలో. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నమాట. ఆ సమయం పోనివ్వకుండా ఆ సమయాన్ని జ్ఞానుల వల్ల నడుచుకుని చూడండి, ఆ బైబిల్లో ఉండమంటే బైబిల్ వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారంట కొన్ని దినాలు వచ్చినప్పటికి. అయితే మనకు సమయం ఉన్నప్పుడే దేవుడికి దగ్గరగా ఉండాలి మనం. చూడండి, మనం సమయం ఉన్నప్పటికీ దేవుడికి దగ్గరగా నడుచుకుంటే దేవుడు అన్ని విషయాలు చూడండి నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏదో గ్రహించుకోండి అంట. హల్లెలూయా. చూడండి, దేవుడి చిత్తం ఏదో మనం గ్రహించుకోవాలంట. అంతే, ఈ పని నేను చేస్తున్నాను అది కాదు, ఇక్కడికి వెళ్తున్నాను కాదు, అవన్నీ నేను చేసేదంతా దేవుడి చిత్తమో కాదని మనం గ్రహించుకుని మనం అలా వాక్షాసారంగా నడుచుకుని మనం వాక్షాసారంగా జీవించి వాక్షాసారంగా అన్ని విషయాల్లో మనం దేవుడికి ఆధారపడి చూడండి. మన నోటితో మాట్లాడి మాట అయినా, మన సూపులైనా, మన తలంపులైనా దేవుడికి ఇష్టమైన కాదు. అయ్యో నేను ఎలుగుగా నడుపుతున్నా, ఎలుగులో నడుపుతున్నాను, చీకట్లో నడుపుతున్నామో మనం గ్రహించుకుని అలా మనం జ్ఞానం కలిగి నడుచుకోవాలన్నమాట. హల్లెలూయా. చూడండి, మన నోటితో మాట్లాడే మాట కూడా దేవుడికి ఇష్టంగా ఉండాలంటండి. మనం నడిచే నడక కూడా దేవుడికి ఇష్టంగా ఉండాలి. మనం చూసే చూపు కూడా దేవుడికి ఇష్టంగా ఉండాలి. ప్రతి అన్ని దేవుడికి ఇష్టానుసారంగా మనం నడుచుకుని దేవుడికి ఇష్టానుసారంగా మనం చేసామనుకో అన్ని విషయాల్లో మనం దేవుడు ఆశీర్వదించాడు, దీవిస్తాడు. ఆయన వెలుగులోకి వచ్చామనుకుంటే మనకి ఏ సమస్య వచ్చినా సరే మనం భయపడమండి. ఈ వెలుగులో ఉన్నప్పుడు ఏదైనా సప్పుడు అవుతే భయం అవుతుందండి, భయం ఉండదు. అదే చీకట్లో ఉండి సప్పుడు అవుతే బాబు ఏదో వచ్చేస్తుందని భయం వేసేస్తుంది. అలాగే ఆ వెలుగులోకి, ఆ వెలుగు అనే దేవుడిలో మనం ఉన్నామనుకో, ఆ దేవుడి పాదాల కూడా మనం ఉన్నామనుకో చూడండి, ఎలాంటి సమస్య అయినా మనం భయపడం, ఎటువంటి రోగమైనా మనం భయపడం, ఏ పరిస్థితిలో ఉన్నా మనం భయపడమండి, ధైర్యం కలిగి ఉంటామంట. అందుకనే దేవుడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో మనకు బైబిల్లో ఎన్నో వాక్యాలు, ఎన్నో మార్గాలు మనం బోధించినప్పుడు ఆయన వాక్షాసారంగా మనం నడుచుకున్నాం అనుకో దేవుడు అన్ని విషయాల్లో మనల్ని వెలుగులో నడిపించేలా చేస్తారనమాట. హల్లెలూయా. అందుకే క్రిస్మస్ దినాలు అందరూ చూడండి పండుగలు చేసుకుంటారు, గృహాల కాడ ప్రార్థన పెట్టుకుంటారు, చూడండి స్టార్లు పెట్టేస్తారు. అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ ఒక్కరోజైనా వెలుగులోకి వస్తాం కాదండి, ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నెలలో కూడా మనం ఆయన వెలుగులో నడవాలండి. హల్లెలూయా. చూడండి వాక్యం దేవుడు దీవించదు కాక ప్రార్థన చేసుకోవచ్చు అందరం.